శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి చాలా యోగదాయకంగా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు. ఆ ఇబ్బందులు బాధలు మబ్బు వీడినట్లు విడిపోయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. అదృష్టకాలం నడుస్తుంది. ఇంక మీదే ఆలస్యం చేయొద్దు. మీదే ఆలస్యం. మీరు ప్రయత్నం చేయండి. ఇంతవరకు ప్రయత్నం చేసి ఫలించలేదు, ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఈ మాసం మీకు బాగుంది. ఎవరు ఏ రంగంలో ఏ వృత్తిలో ఏ రకాలుగా ప్రయత్నం చేసినా మీరు సక్సెస్ అవుతారు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహమైన అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహ యోగం కనిపిస్తుంది. ఇక ధనం విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. ఈ మాసం మీకు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. శుభమూలక ధనం వ్యయము అంటే శుభకార్యాలు మీ గృహంలో జరగడానికి అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు మీరు. అలాగే కోర్టు విషయాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. మీకు తీర్పు ఫేవరబుల్గా వస్తుంది. అయితే కొన్ని బాధ్యతలు చేపడతారు. ఆ బాధ్యతలు చేపడతారు, పదవులు స్వీకరిస్తారు, కానీ సక్రమంగా నిర్వర్తిస్తారు. మీకు ఈ మాసం వ్యవహార జయం, శత్రు జయం. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావలసిన పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే మీకు భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే విదేశాలకి అంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళేవారు కానీ, అలాగే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ప్రయత్నం చేయండి. ఈ మాసం మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఎప్పటి నుంచో బాధిస్తున్న సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు కూడా వారి నుంచి సహాయ సహకారం కూడా మీరు పొందుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణుల్ని దూషణ చేయవద్దు. అలాగే పెద్దలను గౌరవించండి. గురువుల మీద ఏ విధమైనటువంటి చెడు కామెంట్స్ చేయవద్దు. గురువులు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఈ ఏప్రిల్ మాసం బాగుంది. పై అధికారులతో మన్ననలు పొందుతారు. తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ యొక్క సలహా సంప్రదింపులు వారు తీసుకుంటారు. ఇక విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. చదివింది బుర్రకెక్కుతుంది. జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు ఈ మాసం మీరు. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు బాగుందండి. రాజకీయ నాయకులకి చక్కగా ఉంది. మంచి కాలం నడుస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే మంచి మంచి కార్యాలు చేపడతారు. గ్రామాల్లో మంచి మంచి
కార్యక్రమం చేపట్టి ఆ పనులు పూర్తి చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, గౌరవమన్నలు పొందుతారు, మిమ్మల్ని సత్కరిస్తారు, గౌరవ పురస్కారం లభిస్తాయి. కాకపోతే ఆరోగ్యం జాగ్రత్త. మీరు అలాగే శత్రువులు ఉంటాయి, మీకు నరఘోషంతో చూసుకోండి. ఇక సినిమా టీవీ రంగం వారు, దర్శక నిర్మాత, ఇతర టెక్నీషియన్స్, ఇలా కళారంగంలో ఉన్నారు ఎవరైతే ఉన్నారో మీరు, అలాగే నట వర్గం వారు, గాయకులు, మీ అందరికీ కూడా సువర్ణ అవకాశాలు వస్తాయి ఈ ఏప్రిల్ మాసంలో. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చే కళారంగంలోకి ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు కూడా బాగుంది, సక్సెస్ అవుతారు, నిలబడతారు, స్థిరంగా నిలబడతారు, బాగుంది. ఇకపోతే ఈ రాశి ఫలాలు కేవలం మాస ఫలాలు మీకు 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదు రూల్ లేదు. మీ జన్మజాతకం ఎలా ఉందో తెలియదు కదా. మీ జన్మజాతకం, జన్మలగ్నం, ఆ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అందువలన మీరు ఇది గమనించండి. మీకు ఏమైనా జాతకం గురించి కావాలనుకుంటే, నన్ను సంప్రదించాలనుకుంటే మీరు క్రింద ఉన్న నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు నేను సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమిటాయంటే, మీరు ఎక్కువ ఈ మాసం అంతా దత్తాత్రేయుడు, సాయినాథుడు, ఈ దత్తాత్రేయుడు, సాయినాథాన్ని ఎక్కువ పట్టుకోవాలి. సాయిబాబా ఆరాధన చేసుకోండి. ప్రతి గురువారం సాయిబాబా దేవాలయం వెళ్ళండి. గురువారమైనా కాదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి. సాయిబాబా దగ్గర కొంచెంసేపు స్పెండ్ చేయండి టైము. చక్కగా ఆయన ముందు కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి, మీ బాధ చెప్పుకోండి. అలాగే ప్రతిరోజు కూడా గురు శ్లోకాలు చదువుకోండి, లేదా దత్త చరిత్ర ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి. శ్రీ గురు చరిత్రలో ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి. అలాగే ఒక గురువారం శనగలో పసుపు రంగు గల వస్తువులు మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. వీలైతే షిరిడి వెళ్ళండి. షిరిడి వెళ్ళడం కుదరకపోతే మీ ఊర్లోనే బాబా దర్శనం చేసుకోండి. ఇక మీరు ఈ మాసం నదీ స్నానం చేయండి కుదిరితే. నదీ స్నానం చేయడం కుదరకపోతే మీరు చక్కగా గంగాజలం తెచ్చుకొని స్నానం చేయండి. గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి. అలాగే భిక్షగాలు కూడా ఆహారం పెట్టండి. మీ కర్మలు తరుగుతాయి. మీరు ఒకసారి మీ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఈ ఏప్రిల్ మాసంలో, ఈ చైత్ర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం గృహంలో చేయించుకోండి. ఒకవేళ కుదరపోతే ఏదైనా దేవాలయం చేయించుకోండి. చక్కగా నలుగురిని పిల్లండి, భోజనం పెట్టండి. ఆ వ్రతం చేయించిన అయ్యగారికి యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చి ఆయన సత్కరించి ఆయన ఆశీస్సు తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అందువలన ఈ ధనుసు రాశి వారు ఏం కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, చక్కగా ఉంటుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీకంతా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.